లెనిన్ సినిమాకి బిగ్గెస్ట్ యాసెట్ ఏంటంటే తమన్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి బాగా వర్కౌట్ అయింది. ఆడియన్స్ కథతో కనెక్ట్ అవ్వడానికి ఒక క్రూషియల్ రోల్ని ప్లే చేసింది ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్తాను నేనైతే. అట్లాగే అఖిల్ అక్కినేని పెర్ఫార్మెన్స్ మనం ఫ్యూ మూవీస్ నుంచి చూస్తున్నాము. అఖిల్ని కొన్ని చోట్ల పర్వాలేదు అనిపిస్తాడు, కొన్ని చోట్ల ఏంట్రా బాబు ఈ క్యారెక్టర్ అసలు ఎందుకు యాక్సెప్ట్ చేశాడు ఈ సినిమా, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అండ్ ట్రోల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేకం. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో అఖిల్ తన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో బ్రహ్మాండంగా చేశాడు. ఎస్పెషల్లీ ఒక 2 ఎమోషనల్ బ్లాక్స్ ఉన్నాయి, అక్కడ బాగా వర్కౌట్ అయింది. అట్లాగే సెకండ్ హాఫ్లో కొన్ని పాయింట్స్ కనెక్ట్ అవుతారు, రిలేట్ అవుతారు జనాలు. ఇవి డెఫినెట్లీ బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఈ సినిమాకి. నెగిటివ్స్ చూస్తే సాంగ్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, క్యారెక్టర్ని జాగ్రత్తగా రాసుకున్నట్టు ఎక్కడ అనిపించలేదు. అన్నిటికీ మించి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే పాయింట్స్ పెద్దగా కనిపించలేదు ఈ సినిమాలో ఆడియన్స్కి. అట్లాగే ఫస్ట్ హాఫ్ మనం అనేక సినిమాల రొటీన్ టెంప్లెట్ చూసేసాం కదరా అనే ఫీలింగ్ వస్తుంది. అందువల్ల ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు చాలా ఓపిక్గా, చాలా పేషెన్స్తో చూస్తూ ఉండాలి. అప్పుడు అట్లాగే ప్రీ ఇంటర్వెల్లో కొంత పిక్ అయింది, ప్రీ ఇంటర్వెల్ వరకు పిక్ అయింది. దాన్ని సెకండ్ హాఫ్లో కనీసం ఆ మొమెంటమ్ని కనుక క్యారీ చేసుకుని ఉంటే ఇంకా అదిరిపోయేది. సెకండ్ హాఫ్ క్లిక్ అయితే ప్రీ ఇంటర్వెల్ బాగుంది, కానీ దాని సెకండ్ హాఫ్లో మొమెంటం క్యారీ చేసుకుని క్లైమాక్స్ అద్దరుకొట్టేసేలా తీసుంటే డెఫినెట్లీ వర్కౌట్ అయ్యేది కమర్షియల్గా కానీ ఇంకో రకంగా కానీ. సో ఈ సినిమా కమర్షియల్గా మేబీ కొంత వైబుల్ అవ్వచ్చు తప్ప అంత గొప్ప కంబ్యాక్ అంటే ఇప్పటివరకు ఒకసారి కూడా కమ్ చేయలేదులే, చిన్న హీరో కాబట్టి, కొత్త హీరో. సో ఒక మంచి బ్రేక్ ఇచ్చే మూవీ అవుతుంది ఇది అని నేను ఇతనికి లెనిన్ అయితే అనుకోను. బట్ ఓకే ఇష్గా పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే జనాలకు కలుగుతుంది.